ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో వైసీపీ టీడీపీ పాలనలో అసలు అభివృద్ధి అంటూ జరిగిందా అంటూ ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం ఒక్క పార్టీ అయినా ఉద్యమించిందా అంటూ ప్రశ్నించారు. అప్పులు పెరిగిపోయాయి అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. లక్షల కోట్ల అప్పులు పెరిగిపోయాయే తప్ప అభివృద్ధి శూన్యం అంటూ కూడా షర్మిల మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఒక్క కొత్త పరిశ్రమన్న ఏపీ ప్రభుత్వం తీసుకురాగలిగిందా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఒక్క పరిశ్రమైనా వస్తే అక్కడ ఉద్యోగాల కల్పన సృష్టించగలిగే అంటూ కూడా షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం పైన కూడా అటాక్ చేశారు షర్మిల. మతతత్వ రాజకీయాల్ని పెంచటమే తప్ప బీజేపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి ఏపీకంటూ జరగలేదు అంటూ వ్యాఖ్యానించారు షర్మిల. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా. కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు. ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. ఇక రాజధాని విషయంలో కూడా ప్రశ్నించారు షర్మిల. ఏపీ రాజధాని ఏంటి అంటూ ఆమె ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని డిజైన్లంటూ కూడా భూత కల్పన చూపించారే తప్పించి రాజధానిని కట్టడంలో విఫలమయ్యారు అన్నారు. అలాగే
ప్రభుత్వ హయాంలో కూడా 3 రాజధానులు అంటూ కూడా చూపిస్తున్నారు. అయితే ఒక్కటంటూ ఒక్క రాజధాని మనకి స్పష్టంగా ఉందా అంటూ షర్మిల ప్రశ్నించడం జరిగింది. రాజధాని విషయంలో అస్పష్టత నెలకొన్న సమయంలో రాజధాని అసలు ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇక రాజధానిని ఇప్పట్లో కట్టే సూచనలు కనిపించట్లేదంటూ కూడా షర్మిల వాపోయారు. ఏపీలో మెట్రో అయినా ఉందా, కనీసం అది కూడా తీసుకురావడంలో విఫలమయ్యారు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఒక్క పరిశ్రమ కూడా ఈ 10 ఏళ్లలో తీసుకురాలేకపోయింది గవర్నమెంట్ అంటూ కూడా ఆమె ధ్వజమెత్తారు. ఇక ప్రభుత్వం పెట్టుకోవచ్చు కదా, కనీసం బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా, కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు, ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. ఈరోజు ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వచ్చిన సందర్భంగా అక్కడ పరిశ్రమలు ఎక్కువగా వచ్చాయంటూ కూడా వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో అప్పటి టీడీపీ గవర్నమెంట్ అలాగే ఇప్పటి వైసీపీ గవర్నమెంట్ రెండూ కూడా విఫలమయ్యాయంటూ షర్మిల చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ షర్మిల చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో కూడా సరైన సమయానుకూలంగా జీతాలు చెల్లించట్లేదు, అలాంటి పరిస్థితి ఏపీలో ప్రస్తుతం ఉంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు, అభివృద్ధి అక్కడికక్కడే ఆగిపోయింది అంటూ కూడా షర్మిల మాట్లాడటం జరిగింది. గడిచిన 10 ఏళ్లలో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యం, రోడ్లు కూడా సరిగ్గా వేయలేని పరిస్థితి ఇప్పటి గవర్నమెంట్ లో ఉంది అంటూ కూడా షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ అంతే. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా, కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు, ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా
వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే, టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైని. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. టీడీపీ వైసీపీ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ షర్మిల. టీడీపీ వైసీపీ 2 పార్టీలు బీజేపీ తొత్తులే అన్నారు. ఒకవేళ టీడీపీ వైసీపీకి కనుక ఓటేస్తే అవి ఖచ్చితంగా బీజేపీ పార్టీకే వెళ్తాయన్నారు ఆమె. అలాగే బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని అలాగే రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులన్నింటినీ కూడా తాకట్టు పెట్టారు అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. అభివృద్ధి మాత్రం ఏపీలో శూన్యమన్నారు. ఏపీకి సంబంధించిన ప్రయోజనాలపై పోరాటాలకు సంబంధించి ముందుకు వెళ్లలేదు అన్నారు. రాజధాని విషయంలో అన్యాయం జరిగిందన్నారు. అంతేకాకుండా స్పెషల్ స్టేటస్ విషయంలో ఒక్క ఉద్యమం కూడా జరగలేదు అన్నారు. టీడీపీ హయాంలో రాజధాని విషయంలో 3D గ్రాఫిక్స్ మాత్రమే చూపించారు తప్ప రాజధానిని 5 సంవత్సరాల్లో నిర్మించలేకపోయారని చెప్పారు. ఇక వైసీపీ గవర్నమెంట్ కూడా అంటే జగన్ సర్కార్ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇక రోడ్ల పరిస్థితి అధ్వానమన్నారు షర్మిల. ఒక్క పరిశ్రమను కూడా కొత్తగా స్థాపించలేకపోయాము అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తామని బీజేపీ హామీ ఇచ్చినప్పటికీ ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. అంతేకాకుండా రైతులకి రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రుణాల విషయంలో కూడా అప్పులు లేని రాష్ట్రంగా చేస్తామంటూ బీజేపీ చెప్పినప్పటికీ ఒక హామీ కూడా నెరవేర్చలేదు అంటూ ఆమె బీజేపీపై కూడా అటాక్ చేశారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకున్నప్పటికీ ప్రత్యేక హోదాని తీసుకురావడంలో 2 గవర్నమెంట్స్ కూడా అటు టీడీపీ వైసీపీ 2 కూడా విఫలమయ్యాయన్నారు. 2 పార్టీలు కూడా ఒక్క ఉద్యమం కూడా చేయలేదు అన్నారు. అయితే టీడీపీ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ నుండి జగన్ ఉద్యమాలు చేశారు, కానీ ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక్క ఉద్యమం కూడా చేయలేదు అంటూ కూడా షర్మిల చెప్పడం జరిగింది. ఇక గడిచిన 10 ఏళ్లలో ఏపీలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు, రోడ్ల పరిస్థితి అధ్వానం అంటూ వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు తీసుకురావడంలో విఫలం అవ్వటం, అలాగే ఉద్యోగ కల్పన చేయటంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతేకాకుండా పోలవరం పరిస్థితి అయితే ముందుకు కదలలేదంటూ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పోలవరంని అక్కడే వదిలేశారు తప్ప ఒక్క అడుగు కూడా పనులు ముందుకు సాగట్లేదు అన్నారు. చంద్రబాబు బీజేపీ దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారంటూ కూడా షర్మిల చెప్పారు. ఇక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు, కొన్ని వేల కోట్ల అప్పులు చేసేశారు అంటూ కూడా షర్మిల మాట్లాడడం జరిగింది. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైని.
మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు